హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి పూరి పూరి కర్రీ కూడా చేసి చూపిస్తానండి. పూరీలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి, ఫ్లఫీగా. పూరి కూర కూడా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసిద్దామండి. ఇప్పుడు ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి వేసుకుందాం. కప్పు గోధుమ పిండి వేసుకున్నామండి. కప్పున్నర, కరకప్పు. ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడగా సాల్ట్, అలాగే పూరి కలర్ కోసం ఒక స్పూను పంచదార పొడైనా మీరు వేసుకోవచ్చు. స్వీట్నెస్ ఏమి ఉండదండి. అలాగే ఇక్కడ ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా పిండి కలుపుకుందామండి. వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలండి. పిండిని చాలా బాగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. ఇంత గట్టిగా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుందామండి. పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇందులోకి ఆయిల్ వేసుకుందాం పూరి కర్రీ కోసం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి. పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. పోపు ఇప్పుడు ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు అందులోకి వచ్చేసి పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు 2, ఆనియన్స్, ఇవన్నీ ఫ్రై చేసుకున్నామండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఇలా మగ్గుతాయి కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు, ఇది కలుపుకొని ఇందులో వాటర్ వేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గించుకుందామండి, ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి.
మూత పెట్టుకొని అది కొంచెం ఉడికించుకుంటున్నాం కదండి. ఇక్కడ 3 స్పూన్ల దాకా శనగపిండి తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందామండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఉడుకుతుంది కదండి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అందులో వేసేద్దాం. ఇప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకుందామండి. ఒక 2 సెకండ్స్ పాటు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, పూరి కర్రీ రెడీ. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్లో ఉండే రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న పూరీలు ఇప్పుడు పిండిని చేసుకుందామండి. బాగా కలుపుకుంటే మెత్తగా చాలా బాగా వస్తాయి, మెత్తగా ఫ్లఫీగా. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలాగా పిండి ముద్దలు తీసుకుందామండి. డివైడ్ చేసుకుందాం. పిండి ముద్దలు ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు పాముకుందామండి చపాతీ పూరీలాగా. ఇవ్వండి, ఇంత దలసరగా పాముకోవాలండి. మరీ పలచగా చేసుకోకూడదు, అప్పుడు పూరి పొంగదండి. మిగతా కూడా అన్నీ ఇలాగే పాముకోవాలి. అన్నీ కూడా ఇలానే పాముకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ఇలా ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఆయిల్ వేడయిందో లేదో చూడండి. ఇలా బాగా వేడయి ఉండాలండి ఆయిల్. ఇప్పుడు పూరి ఫ్రై చేసుకున్నామండి. అన్నీ కూడా చాలా బాగా పొంగుతూ వస్తాయండి. పొంగవని మాట ఉండదు. రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మిగతా కూడా అన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు ఎంత బాగా పొంగిందో. సింపుల్గా చేసుకోవచ్చండి. హోటల్ స్టేజ్లో ఉంటుందండి. రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాం. ఇవ్వండి, పూరి కూడా రెడీ అయిపోయింది. అలాగే దాంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ శనగపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, లైక్ చేయడం లేదు. బాయ్ అండి, బాయ్.